బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి ఉపాసన ఫలితంగా వచ్చినటువంటి గవ ప్రశ్న మరియు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి గోచారవశాత్తు గ్రహగతులను అనుసరించి సమన్వయం చేసుకుంటూ వచ్చినటువంటి ఫలితం చేత ఈ వారం రాశిఫలం. ముందుగా ఈ వారం గ్రహగతులు 9వ తారీఖు 6వ మాసం 2025 సోమవారం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాస శుక్లపక్ష ఏకాదశి సోమవారం నుండి జ్యేష్ఠమాస కృష్ణపక్ష చవితి సోమవారం 15/6/2025 వరకు ఉన్నటువంటి గ్రహగతులు గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులు. తులారాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. రాహు సంబంధమైనటువంటి స్థితిగతి. కుంభరాశిలో రాహు యొక్క సంచార స్థితి ఎంతో కాలంగా అదృష్టకరమైనటువంటి దశలు నడుస్తున్నటువంటి తులారాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని ప్రతిబంధకాలు, కొన్ని ఇబ్బందులు, ఏవో మనం చేసినటువంటి పొరపాట్లు కొన్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. సహచర ఉద్యోగుల నుండి కొన్ని ఇబ్బందులు, సహాయ నిరాకరణ చేసేటువంటి ప్రయత్నాలు కొనసాగుతూ ఉంటాయి. ఉన్నత అధికారుల ద్వారా బదిలీల కోసం, పదోన్నతి కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొన్ని ఇబ్బంది కలిగిస్తాయి. ఇది మానసికమైనటువంటి వ్యధకి కారణమయ్యేటువంటి అంశం. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అంశంలో ఒక అమ్మకం కొనుగోలు ప్రక్రియ మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, భవిష్యత్తు యోగదాయకమైనటువంటి స్థితిగతులకు కారణమవుతుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని ప్రతిబంధకాలు, ఇబ్బందులు, సమస్యలు ఎదురవుతున్నటువంటి సందర్భం అయినప్పటికీ కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోనే జీవితం ఉంది. మీరేమాత్రం కూడా ఆందోళన పెట్టుకోవాల్సినటువంటి పని లేదు. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది. సానుకూలవంతమయ్యేటువంటి పరిస్థితి ఉంది. 33 కోట్ల దేవగణాలకి మూలమైనటువంటిది గోవు. అటువంటి గోవుని గోమాత, విశ్వమాతగా మనం పిలుస్తూ ఉంటాం. గోసేవ చేసుకోవటం వల్ల, గోవులకి ఆహార పదార్థాలు తినిపించటం వల్ల అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉంటాయి. For more videos like this, subscribe Big TV channel.